వెల్కమ్ టు TV6 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరాంపూర్ డివిజన్లో ఘనంగా సింగరేణి అభివృద్ధి దినోత్సవం. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు 100% పూర్తి చేస్తా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గ్రామీణ ప్రజల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నాం. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వీళ్ల ఐలైకి కురుమ కులస్తులు ఘనంగా సన్మానం. శ్రీ భూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 1,00,000 రూపాయలు, 50,000, 25,000 ఇలా సమర్పించిన భక్తుల సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చిన డబ్బుతో భక్తులు కోరిన రోజు, వారి పుట్టినరోజు, పెళ్లి రోజు మొదలైన రోజులలో పేదలకు ఆహారం, రొట్టెలు, పళ్ళు, పాలు వంటివి పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని తరించాలని, భక్తులు విశేష పూజలు, కైంకర్యాల్లో పాల్గొని తరించాలని, నిత్యాన్న ప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ ధర్మకర్త వంగపండు రాజేంద్ర ప్రసాద్, చెక్కల ధర్మారావు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీ భూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర దివ్యక్షేత్రం 2009వ సంవత్సరంలో తిరుమల నుంచి వెంచేసిన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి భక్తుల కొంగు బంగారమై భక్తుల యొక్క మనోభష్ట మేరకు కోరికలు నెరవేరుస్తూ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం వసంతూ దినదిన ప్రవర్ధమానం చెందుతున్నది. దీనంతటికీ ముఖ్య కారణం మొత్తం స్వామివారి పెరుమాళ సేవకి అంకితమైనటువంటి ప్రప్రదంగా నాకు తోడు నీడగా నిలిచినటువంటి ధర్మకర్త మండలి సభ్యులకు, మరి ఆ తర్వాత నిర్వహణ కమిటీ సభ్యులు నిజంగా వైభవోత్సవంగా చేశారు. మరి కనుల పండుగ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతంటే భక్తజనుల యొక్క కోరికలు శ్రీ వేగావతి నది పరివాహక ప్రాంతంలో వెలిసినటువంటి తిరుమల నుంచి వేంచేసిన ఈ స్వామి నెరవేరుస్తూ వారి యొక్క సహాయ సహకారాలతో స్వామి అలంకార ప్రియుడైనప్పటికీ కూడా అనేక పుష్పాలు, తులసిమాలలు నిరంతరం భక్తులు సమర్పిస్తున్నారు. మరి 2012 నుంచి స్వామి తిరుమలలో దాకా అన్నప్రసాద వితరణ కూడా. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లో సింగరేణి అభివృద్ధి దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సింగరేణి 133 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గురించి చెప్పుకున్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సంస్థ అయిన సింగరేణి గురించి గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు అరవిందరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం సంజీవ్ రెడ్డి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికుల కష్ట నష్టాలకు బాసటగా కార్మిక సంఘాలు నిలుస్తాయని, వారికి చేదోడు వాదోడుగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు రాజకుమారి, జీఎం సంజీవ్ రెడ్డి, ఏజీఎం అరవిందరావు పాల్గొన్నారు. సాధించినటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వ్యాప్తంగా సుమారుగా 50 మిలియన్ టన్నులకు దగ్గర కూడా మనం ప్రొడక్షన్ అదేవిధంగా డిస్పాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీరాంపూర్ ఏరియాలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల వల్ల ఓపెన్ కాస్ట్ మైన్స్లో మనం కొంత వెనుకబాటుతనంతో సుమారుగా మనం 81% మనకి ఇచ్చినటువంటి నిర్దేశాలలో 81% అంటే సుమారుగా 39 లక్షలు సాధించి ముందుకెళ్తున్నాం. ఈ మిగిలిన ఆర్థిక సంవత్సరం ఉన్నటువంటి 10 దినాల్లో మనం యావరేజ్న 25,000 టన్నులు కనుక సాధించినట్లయితే మనకు వృద్ధి చేసినటువంటి 6.64 మిలియన్ టన్నులు మనం కూడా
సాధించే అవకాశం ఉందని మీ అందరికీ ఆ డైరెక్షన్లో మీరందరూ కూడా మోటివేట్ అయ్యి మరి రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతున్నది. సింగరేణి కాలేజెస్ ఒక బొగ్గు ఉత్పత్తిలోనే కాదు, అనేక రంగాల్లో మనం ముందుకు పోతున్నాం. ముఖ్యంగా మనం పవర్ జనరేషన్లో కోల్ ఇండియాలో లేని విధంగా సింగరేణి కాలేజ్ 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి మీ అందరూ తెలుసు, మన పక్కనే ఉన్నటువంటి జైపూర్ దగ్గర 1200 మెగావాట్లు ప్లాంట్ని నిర్మించుకొని భారతదేశంలోనే మొదటి 2వ ర్యాంకుల్లో మనం ఈ పవర్ జనరేషన్స్ PLF సాధిస్తూ కొన్ని వందల కోట్ల లాభాలు దాని నుంచి మనం పొందడం జరుగుతున్నది. దీనికి తోడుగా మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి యొక్క డైరెక్షన్స్లో రెన్యూబుల్ ఎనర్జీ పర్టికులర్గా సోలార్లో మనం ఈనాటి వరకు సుమారుగా 227 మెగావాట్లు ప్లాంట్స్ నిర్మించుకొని దాని ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. దానికి తోడుగా మరి స్టేజ్ 2లో కూడా సుమారుగా 234 మెగావాట్లు మళ్ళీ మనం పవర్ జనరేషన్స్కి సోలార్ ద్వారా చేయడానికి ప్రయత్నం. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ గద్దల్లా వాలే నేతలు కోకులలు. సిగ్గుసరం అనేది లేకుండా అధికారమే పరమావధిగా పాకులాడడం వారికి అలవాటే. 25 ఏళ్ల నుంచి ఎవరు అధికారంలో ఉంటే అక్కడ వాలిపోతారు. చీయని చీత్కరించుకున్నా మాకేటి సిగ్గు అంటూ దులుపుకుపోతారు. భూ కబ్జా రాయిళ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను మోసం చేసిన వాళ్లు, అధికారులను బ్లాక్మెయిల్ చేసే వసూలు రాయిళ్లు మంత్రుల చుట్టూ చేరుతున్నారు. ఇప్పటికే ఫోటోలకు ఫోజులిచ్చి వాట్సాప్ గ్రూపులలో ప్రచారం చేసుకుంటున్నారు. అధికారులకు ఫోన్లు చేసి మంత్రి దగ్గర మనమే కింగ్ మేకర్స్ అంటూ కటింగ్ ఇస్తున్నారు. ఈ ఖమ్మం జిల్లా మే 6 తారీఖు నాడు జరగబోయే రాహుల్ గాంధీ గారి పర్యటనను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి మా కార్యకర్తలందరినీ కూడా కార్యోన్ముఖుల్ని చేసి మే 6 తారీఖు రోజు వరంగల్ వైపు ఖమ్మం జిల్లా నుంచి వేలాదిగా తరలి రావడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఖమ్మం జిల్లా అంటే ఒకప్పుడు శీలం సిద్ధారెడ్డి, మల్లు అనంతరాములు గారు, వెంకటరావు గారు, నల్లమల గిరిప్రసాద్ గారు, ఇలా ముఖ్యమైన నాయకులు ప్రజల సమస్యల మీద కొట్లాడి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు పెట్టిన పీడీ యాక్ట్ లేకపోతే నిన్నమన్న ఆత్మహత్య చేసుకున్న ఇతర పార్టీల ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు 100% పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని బీవీరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి క్రిస్మస్ బహుమతుల పంపిణీ, పాలేరు నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి, షాద్ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన వారి సంబంధికులకు ఎక్స్గ్రేషియా చెక్కుల పంపిణీ చేశారు. ప్రభుత్వం ఏ అధికారులు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. అది రెవెన్యూ శాఖ గాని, ఎండిఓ వ్యవస్థ గాని, పంచాయతీరాజ్ R&B డిపార్ట్మెంట్ గాని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని, ఇతరత్ర డిపార్ట్మెంట్లు ఎవరైనా కూడా మీ దగ్గర డబ్బులు తీసుకుని ఏ ఒక్క అధికారిని కూడా పోస్టింగ్లు ఇచ్చే ప్రసక్తే ఉండదు. చిత్తశుద్ధితో మంచి అధికారులను ఇక్కడ నియమించుకుంటాం. ఏ ఒక్క అధికారి కూడా ఏ ఒక్క ప్రజల దగ్గర నుంచి చెయ్యి చాపే పరిస్థితి లేని పరిపాలన తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో మిగతా ఎక్కడనేది నేను చెప్పలేను, కానీ పాలేరు నియోజకవర్గంలో మీకు అందించడానికి చిత్తశుద్ధిగా అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తే సంతోషం, మార్పు రాకపోతే నేను ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరంలా. నేను చూపించే ప్రవర్తనతోనే వాళ్ళకి వాళ్ళే ఇక్కడ నుంచి సర్దుకొని వెళ్ళిపోతారు. అంతేకాని ఏదో కోపంతో నేను ట్రాన్స్ఫర్ చేయను, ఎవరిని కూడా ట్రాన్స్ఫర్ చేయను. కానీ నన్ను నమ్ముకున్న ఏ కార్యకర్తకి, ఏ అభిమానికి, ఏ నాయకుడికైనా ఇబ్బంది జరిగితే దాన్ని నోటితో సమాధానం రాదు, కేవలం కంటి చూపుతోనే ఆ కార్యక్రమం మంచి పరిపాలన ఇద్దాం. మిమ్మల్ని దగ్గర నుంచి శ్రీనన్నకు సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి
ఏ రకమైంది మీ దగ్గర ఆశించడు. నేను మంచి పరిపాలన ఇవ్వాలనే రాజకీయాల్లోకి వచ్చా. భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, అధికారులుగా మీకు ఇచ్చాడు. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండాలి అంటే నా కళ్ళు, చెవులు, ముక్కు, నా శ్వాస అయిన అధికారులైన మీ ద్వారానే సాధ్యం. కాబట్టి మీరందరూ కూడా ప్రజల కోరుకునే ఇందిరమ్మ రాజ్యం ఇచ్చే దాంట్లో మీరందరూ కూడా అధికారులు పాల్పంచుకోవాలని కూడా ఈ వేదిక మీద నుంచి చిన్న అధికారి దగ్గర నుంచి పెద్ద అధికారి దాకా తెలియజేస్తున్నాను. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులను అన్ని విధాలా అణగదొక్కేందుకే కంకణం కట్టుకున్నట్లు కనబడుతోందని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆక్షేపించారు. మండల కేంద్రం కిర్లంపూడిలో జగపతి నగరం గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు నాయకత్వంలో మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు అధ్యక్షతన జరిగిన దళితుల ఆత్మీయ సమావేశంలో జ్యోతుల ముఖ్య అతిథిగా విచ్చేసి దళితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారన్న దానిపై సవివరంగా వివరించారు. ముందుగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా ముందుకు సాగాలంటే తెదేపాను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలాగే ముఖ్య అతిథి జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. నమ్మకంతో ఇందాక మిత్రులు ఎవరో మాట్లాడుతూ చెప్పారు, దళితులు ఒక నిర్ణయానికి వస్తే మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటారని. మీ మనసులో చాలా బలీయంగా నాటుకుపోయింది. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత ఇక్కడ రాష్ట్ర పాలనలో పెను మార్పు వచ్చింది. ఇందిరాగాంధీ గారు ఉండగానే ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పెట్టాం. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వస్తాడనేటువంటి నమ్మకంతో ఆ రోజు ఆయన చేసింది ఏంటంటే, ఆయన తీసుకున్నటువంటి హామీ వల్ల, చెప్పినటువంటి హామీ వల్ల, దాన్ని చూచా తప్పకుండా అమలు చేయడం వల్ల దళితులకి కనిపించినటువంటి ఉపకారం, మేలు జరిగింది. ఆయన చిన్న సూత్రీకరణతో ఈ రాష్ట్రంలో అట్టడుగులు ఉన్నటువంటి ఒక దళిత సమాజాన్నే కాదు, ఆకలితో ఉన్నటువంటి సమాజాన్ని లో పెను మార్పు తీసుకొచ్చాడు. కూడు, గూడు, గుడ్డ, ఈ మూడు ఆనాడు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అమలు చేయడం త్రికరణ శుద్ధిగా. ఆ అమలు చేయడం వల్ల మేజర్గా ఇటు బీసీ వర్గాలు కానీ, అటు దళిత వర్గాలు కానీ, ఉన్నత వర్గాల్లో పేదవారు కానీ చాలా ఉపయోగపడ్డది. వాళ్ళలో ఒక ఆర్థిక పరిపుష్టి కలగడానికి అవకాశం కలిగింది. ఒక్క పూట తినడానికి ఆలోచన చేసి అహర్నిశలు పరిశ్రమించినా సరే ఒక్క పూట తిండికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆనాటి సమాజంలో ఆయన పెట్టినటువంటి కార్యక్రమాల ద్వారా సన్నీ చేస్తున్న సేవలకు పలువురు ప్రశంసలు కురిపించారు. ఇటీవల ప్రముఖ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి పిఏ సన్యాసిరావు దంపతులకు 27వ వార్డులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 27వ వార్డు అధ్యక్షులు నీలాపు సర్వేశ్వర్ రెడ్డి, స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ అధ్యక్షతన క్రిస్మస్ పురస్కరించుకుని జీసస్ మెమెంటో అందజేశారు. అలాగే మరొక వైసీపీ నేత ముత్తాబత్తుల రమేష్ ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. పేరు మీద ఒక చారిటీ పెట్టుకొని ఎంతో పేదలకి, వాళ్ళకి, ఎన్నో ఆశ్రమాలకి చేయగలిగిన అంత సాయం చేస్తూ గుర్తింపు పొంది ఒక యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఈ మధ్య 4-5 రోజుల ముందర. అలాగే మనకి కూడా తెలిసింది, పిలిచారు కూడా. కానీ ఏంటంటే అక్కడ కాకుండా మన సమక్షంలో, మన కార్యకర్తలు అందరి సమక్షంలో చేద్దామని దీని మీద మనకు ఈరోజు మనం
ఇక్కడ పెట్టుకున్నాం. అలాగే మంచి కార్యక్రమాన్ని కాబట్టి నా గురువు గారిని కూడా ఈరోజు లక్కీగా కూడా ఊళ్ళో ఉండడం ఈ యొక్క కార్యక్రమానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సన్ని గారికి దంపతులు ఇద్దరికి కూడా ధన్యవాదాలండి. చక్కని డాక్టరేట్ తీసుకున్నారు. అది ఎంత గుర్తింపు ఉంటే కానీ రాదు. అది హోల్ స్పిరిట్ క్రిస్టియన్ మెంబర్షిప్ అని యూనివర్సిటీ నుండి ఇతని సేవను గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అది అందరికీ దక్కేది కాదు, అది చాలా అరుదు. ఇతను చూసాక కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అయింది, నేను కూడా చెయ్యాలని. అదే ప్రస్తుతం టైం కూడా వల్ల ఇంకా స్టార్ట్ చేయలేదు, పొజిషన్ మారాక మొదలు పెడతాను. థ్యాంక్ యూ సన్నీ గారు. జాన్ వెస్లీ గారు కూడా కొంత సందేశాన్ని ఇస్తారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మా ప్రియ సోదరుడు సన్నీ గారు, అదేవిధంగా ఉషారాణి గారిల వివాహ మహోత్సవ వేడుకకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మా సోదరుడు సన్నీ గారికి హోలీ స్పిరిట్ క్రిస్టియన్ సొసైటీ నుంచి చక్కని డాక్టరేట్ రావడం మనందరికీ సంతోషదాయకం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ దంపతులిద్దరిని సన్మానించుకోవడం, అందులో పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన నాకు ముందుగా మా ప్రియ ఆత్మీయుడు సహోదరుడు మా సర్వీస్ ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ గౌరవ డాక్టర్. వినుకొండ నియోజకవర్గంలోని ఈపూర్ మండలం కొండ్రముట్ల గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్తో పాటు బహుళ ప్రయోజన సౌకర్య గోదామును ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంత మోసం, అసెంబ్లీకి వెళ్తే రేకులు షెడ్డు, టెంపరరీ బిల్డింగ్ అంటాడు సెక్రటరియట్. ఈ మోసాలతోటి, ఈ అబద్ధాలతోటి ప్రజలను నమ్మించే ఆలోచన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి ఏదైనా ఒక్కటి ఇలా చెప్పుకోవడానికి. అలాగే మన స్కూలు, మీ ఊర్లో స్కూల్ బాగు చేశారు నర్సరీ గారు, ఎలా చేశారు చూశారుగా, 1,30,00,000 రూపాయలు. ఈ చెప్పే ఈ చవటలు మాట్లాడే మాటలు 1,30,00,000 పెడితే సైడ్ డ్రైన్ ఎక్కడన్నా ఒకటి గుంత పడితే దాన్ని చూపిస్తారు. మన బిడ్డల స్కూల్కి వెళ్ళి కార్పొరేట్ స్కూల్ కంటే ధీటుగా ఆ టాయిలెట్స్ కానీ, ఆ వాష్రూమ్లు కానీ, అదేవిధంగా టేబుల్స్ కానీ, కుర్చీలు కానీ, అమ్మ ఒడిలో నుంచి వచ్చినటువంటి 15,000 డబ్బులు కానీ, అదే అమ్మ ఆ బిడ్డకి బ్యాగ్ కానీ, షూ కానీ, ఆ బిడ్డకి బూట్లు కానీ, ఆ బిడ్డకి సంబంధించినటువంటి యూనిఫామ్ కానీ, ఆ బిడ్డకి సంబంధించినటువంటి బుక్స్ కానీ, జగనన్న గోరు ముద్ద కానీ, ఆ స్కూలుకు పోతే అర్థమైంది. ఆ బందిలి దొడ్డిల్లా ఉన్న స్కూళ్ళని ఇవాళ కార్పొరేట్ స్థాయికి ధీటుగా తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అవన్నీ గుర్తొస్తాయి. ఈ చంద్రబాబు నాయుడు అంటే గుర్తొచ్చేది టన్నుల కొలది మాటలు తప్ప తులాల లెక్కలు కూడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఇక ఇక్కడ ఉన్నాడు ఆయన డూప్లికేట్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నారాయణ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ప్రోత్సహించే విధంగా క్రీడా పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ధైర్యంగా ముందుకెళ్లండి, ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని త్వరలోనే అమలుకు తీసుకొస్తామని అన్నారు. ఎగ్జాంపుల్ మనం దీపావళి గారిని తీసుకుంటే ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈరోజు అంచెలంచెలు ఎదిగి ఒక పార్లమెంటేరియన్లో ఉత్తమ పార్లమెంటేరియన్గా పొందినటువంటి వ్యక్తి చంద్రబాబు. చాలా మంది అత్యున్నతమైన స్థానంలో
మీరు కూడా ఒక అద్భుత దృష్టితో ఖచ్చితంగా మాకు ఎలాంటిది లేదు, మేము కూడా వాటితో సమానంగా పనిచేస్తాం అన్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో వెళ్తారని చెప్పి కూడా మీరందరూ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ప్రభు గారు కానివ్వండి, నరసింహ గారు కానివ్వండి, వాళ్ళు కొన్ని మాకు ఏదైతే బాగుంటుందని చెప్పి లోకల్ బాడీలో రిజర్వేషన్స్ కానివ్వండి, మాకు ఇంకా ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్కి వెళ్ళి ఇంకా ఎక్కువ సపోర్ట్ కావాలన్నారు. ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగానే మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ పట్ల కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది, మీకు అన్ని విధాల తోడ్పాటు చేసే విధంగా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియదు. ఇప్పుడున్నటువంటి సైకిల్స్ కానివ్వండి, ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇస్తా ఉన్నామో ఇంకా అధికంగా కూడా ఇంకా ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీకు సమాజంలో న్యాయం జరిగే విధంగా ఇతరులతో సమానంగా ఉండే విధంగా ఖచ్చితంగా మామూలు ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, కొత్త పింఛన్స్ కూడా పింఛన్స్ ఏదైతే చెప్తా ఉన్నారు అలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఇన్ టైంలో వచ్చే విధంగా మేము ప్రయత్నం చేసి మీకు ఇప్పిస్తామని చెప్పి కూడా కోరుకుంటూ, కొత్త పింఛన్ కూడా కొత్తగా మా పాలసీలు ఏదైతే పెట్టి మీకు ఇంకా అమలు చేసి ఎక్కువ కూడా ఇస్తామని చెప్పినామో అది కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేసి తీసుకునే బాధ్యత, ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి గ్రామీణ ప్రజల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నాం. 16 డిమాండ్ల సాధన కోసం 3.5 ఏళ్లుగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని పరిస్థితులు ఉన్నాయి. పంచాయతీ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి దొంగలిస్తున్నాడు అని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బెంగళూరు ప్యాలెస్ గురించి మనకెందుకయ్యా, మన కోట్లేసి గెలిపించిన మన గ్రామీణ ప్రజలకి తాగటానికి నీళ్లు ఉన్నాయా లేవా, బ్లీచింగ్ పౌడర్ ఉందా లేదా, చల్లుకోవటానికి వాళ్ళకి తిరగటానికి రోడ్లు ఉన్నాయా, మురుగెళ్ళటానికి డ్రైనేజీలు ఉన్నాయా చూసుకోయా. నీ శాఖకున్న సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ వార్డు మెంబర్లు అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. అందుట్లో నీ పార్టీ వాళ్ళే 90% ఉన్నారు. ఈ రాష్ట్రంలో 12,918 మంది సర్పంచులు ఉంటే అందులో 11,500 మంది వైసీపీ సర్పంచ్లే. ఎక్కడో అరాకొరా ఎరుకనాయుడు లాంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. నీ పార్టీ సర్పంచులకే నువ్వు డబ్బులు ఇవ్వకుండా, హింసించి పీడించి వాళ్ళు పనులు చేసిన బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చంపేస్తున్నావే, ఇది నీకు పాపం కాదా ముత్యాల నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు? మీ పాపం. ఉప్పల్లోని బీరప్ప ఆలయ ప్రాంగణంలో ఉప్పల్ కురుమ కులస్తులు ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఘన విజయం సాధించడంతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్యకి కురుమ కులస్తులు ఘనంగా సన్మానించారు. ముందుగా బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సమావేశంలో పాల్గొని కురుమ కులాంలో ఉన్న డాక్టర్లను బీర్ల ఐలయ్య చేతుల మీదుగా సన్మానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్న కురుమ కూడా మా బిడ్డ గెలవాలని గెలిపించినటువంటి గెలుపు తప్ప ఒక బీర్లయ్య గెలుపు కాదు. కురుమ కులంతో పాటు మన గొల్ల కురుమలు కానీ మిగతా కులస్తులు కూడా వ్యక్తిగతంగా మా ఐలయ్య ఒక సేవకుడు అనే దృక్పథంతో ఇవాళ గెలిపించారు. కాబట్టి మీ ముందు ఈరోజు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వంగా నిలబడ్డంటే దీంట్లో ప్రతి ఒక్కరికి కృషి ఉంది. ముఖ్యంగా కులం పట్టుదల ఎక్కువ ఉంది. ఒక రకంగా కొంతమంది మీడియా ద్వారా, కొంతమంది ఆటపాట ద్వారా, కొంతమంది వాళ్ళ ప్రచార సాధన ద్వారా, కొంతమంది మన కుల బాంధవులు ఆర్థికంగా కూడా మా బిడ్డ అని చెప్పి సుమారు ఒక 2 నెలలు అక్కడ వచ్చి పనిచేసి కూడా నాకు తెలియకుండానే టీంలలో వచ్చి ఒక 20 నుంచి 30 కార్లలో కూడా మా బిడ్డ గెలవాలి, మా జాతి గర్వపడాలనే ఉద్దేశంతో ఆలేరు అసెంబ్లీ పుట్టిన కాంచెలు కూడా రానటువంటి గొప్ప మెజార్టీ తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా మన కుటుంబానికి దక్కింది. కాబట్టి నేను అందరికీ కులానికి సేవకుడిగా రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా, రేపు ఎక్కడ మన కుల గౌరవం నిలబెట్టాలన్నా ఖచ్చితంగా నేను సేవకుడిగా సేవ చేసి ఇంకా మన తెలంగాణలో మన కుటుంబ జాతి నిలబడడానికి, పేరు తేవడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ కులానికి కట్టుబడి ఉండి కులానికి కీర్తి వచ్చే విధంగా రేపు జరిగే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ అయినా నా భుజాన్ని వేసుకొని పెద్దల సహకారంతో ఇంకా మన జాతిని ముందుకు తీసుకుపోతా అని చెప్పి మాట ఇస్తూ, అదే రకంగా ఏదైతే ఆలేరు ప్రజలు నమ్మి బీర్ లైలయ్యతోనే మాకు సేవకుడు, బీర్ లైలయ్యతోటే అభివృద్ధి సాధ్యమని నమ్మినటువంటి ప్రజలకు ఖచ్చితంగా సేవ చేసి ఆలేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ వారి ద్వారా ఆలేరులో ఒక కుర్మ బిడ్డ సీట్ వస్తే కుర్మోలు గెలుస్తారా అన్నారు.
కురుమాయన పోటీ తట్టుకుంటున్నా అన్నారు, కురుమాయ తన డబ్బులు ఉంటాయి అన్నారు. కానీ ఈరోజు గెలిచిన తర్వాత అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. దానికి కారణం మన దాంట్లో ఉన్నటువంటి ఐక్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరాంపూర్ డివిజన్లో ఘనంగా సింగరేణి అభివృద్ధి దినోత్సవం. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు 100% పూర్తి చేస్తా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గ్రామీణ ప్రజల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నాం. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వీర్ల ఐలైన్కి కురుమ కులస్తులు ఘనంగా సన్మానం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.